ఏరాసామే ఓ ఏరాసామే ఓసారి రత్తమ్మా ఏరాసామి లేడా ఇంట్లో పొద్దుగా ఆడితో పనే ఉండదు మా ముసలోడు ఉన్నాడు కదా వాడికి చుట్టలు తెమ్మని మొన్ననగా డబ్బులు ఇచ్చినానే ఇప్పటి వరకు అంతులేడు పొంతులేడు జాడికి పోయాడా అని నీ డబ్బులు తీసుకుని మా వాడు ఏమన్నా పారిపోతాడా ఏంది అట్టగా నేను చెప్పినానా ఏంది లేకపోతే ఏంది మర్చిపోయి ఉంటాడు తెస్తాడులే ఓరి నీ కొడుకు ప్రేమ సాలగొండా ఏందత్తా ఇట్టా వచ్చినావా ముసలోడు ఎట్టున్నాడు బాగున్నాడు గాని చూసావట్రా సాంబయ్య నీ పెళ్ళాం కొడుకు మీద ఒక్క మాట పడినిదిరయ్యా అది అంతేలేవే దాని సంగతి తెలిసిందేగా అది మాత్రం వాడు నిన్నైనా అనొచ్చు మనం ఒక్క మాట అన్నాం అనుకో అస్సలు ఒప్పుకోదు అవును అయ్యా ఏమే రత్తమ్మ పొద్దుగాల ఈ పని ఎట్టుకున్నావు ఏ పని లేక ఇది చేస్తా ఉండాలి ఇదిగో అత్త ముసలోడికి చుట్టలు తెమ్మన్నా ఉంటు కదా రాత్రి పొద్దుపోయాక వచ్చాడు నన్ను నిమ్మన్నాడులే చూసినావా పెద్దమ్మ అది నా కొడుకు అంటే నాకు తెలుసులేవే కూడుంటే ఎట్టకూడదు ఆకలి దంచేస్తా ఉండదు రే నాకు చాలా పని ఉండదు కానీ నువ్వు పెట్టుకో అటక మీద గుడ్డు కూర కూడా ఉండదు దాన్ని కూడా వేసుకో తాగేలే ఏంద్రా మళ్ళీ వచ్చినావు లోపల గుడ్డు కూర అంటున్నారు కదన్నా కొడత నీ అప్ప కొత్తలు పట్టాను ఏందిరా పొద్దు పొడవంగానే దిగబడ్డారు లోపల దేనికిరా పొద్దున్నే దొబ్బి తాగడానిక ఏంది ఎలాడే అబ్బా మాకట్టనే ఓరోరి నా బట్ట సిగ్గు లేకుండా చెప్తాండావే నా ముందే ఎన్నిసార్లు దొబ్బి తాగి ఇదుల్లో ఎగరలేదురా నువ్వా అదేగానే లోపల ఆడింకా లేవలేదురా లేచినా కొత్తాళ్లే పోండే లేపితే పలా చెప్తే ఎనర్రా మీరు నిన్ను రాత్రి చేపలు కూడా చేసిన అత్త నువ్వు పారా సోమే పొద్దు పొడవకూడదు నా ఏళ్ళకి ఊరి మీద పడతా ఉంటారు సాపురుకున్నట్టు సాపురుకోర ఏందిరా చిల్లరుంటాయ్యా చిల్లరా దేనికిరా అదేందా అట్లా అంటావు నాకు ఖర్చులు ఉంటాయి కదా నీ ఖర్చులు మాకు తెలియనియా పొద్దుగూకులు ఊరవతలు చెట్టు కింద మొక్కలాడడం పొద్దుగోగానే పీకల దాకా తాగడం చందనాలాడడం పడిపోవడం అంతే కదా ఏదో ఒక పని చేసి కట్టం నేర్చుకోరా అయ్యా సర్లే అయ్యా కట్టబడతాలే నువ్వే ఇచ్చిపోతుంటే ఆడే నేర్చుకుంటాడు వస్తా ఉండరా ఇదిగోరా అరే ఇప్పటికే ఆలస్యం ఉంటుందిరా ఆయనకు వస్తా నాకు కూడా ఒకసారి చేసేట్టుకురా అట్నే అట్నే ఒరే మామా రే ఆగే ఎందుకయ్యా ఆడికి డబ్బులు ఇస్తా ఉండవో తాగి తందనాలు ఆడమనా అయినా ఆయన సెడగొట్టేది నువ్వు కదూ పనిలేయా ఈ వయసులోనే కదా ఏం చేసినా అయినా ఈ భూమి మీద మనోడు ఒక్కడేనా ఏం తాగేదా ఎట్టయినా సావండి చిపోతా ఉండాలి ఏం పెద్దయ్యా ముసలి సుట్టులు ఇచ్చినారా అయ్యా అదేంద్రా ఆ పిల్లని చూసి అట్టా సిగ్గుపడుతుంది ఆ పిల్ల సిగ్గుపడుతున్నట్లేదు నిన్ను చూసి సేదరించుకుని పారిపోయినట్టుండదు ఈ పిల్లకి కూడా మన గురించి తెలిసిపోయినట్టుండదు మామ ముందు చూసి బిన్న పదరా సోమే ఏంటి ఇదే ఈ రోజు ఎవరు మొహం చూసామో ఏందో పదరా పద పద
కొబ్బరి చెప్పులయ్యి ఇక్కడే పెట్టానే. ఏరా పొద్దున్న ఇంటికాడికి వచ్చిండారంట. మీ అమ్మ బండి పోతుంది ఏరా వెనక మళ్ళీ పిలుస్తా ఉంటే వినపడతా ఏంది? ఇప్పుడేంద్రా వచ్చినావుగా? సర్లేగానే మాబుట్టాడు ముందలేంది. పంది పిల్ల పాల కోసం వచ్చినట్టు ఏందిరా అరుపులా? మా అమ్మ చెప్పింది నిజమేరా, నువ్వు నిజంగా పంది పిల్లవే. సర్లేగానే పొద్దుగుకేదాకా సారా తాగాల, తాగింది కదా ఊగిపోవాలా. ఆ పాండే దీన్ని ఏందో ఎట్ట చేస్తా ఉండవు? అయితే ఏంది ఇది ఆట నడి మధ్యనాల ఊరికే అట్టగాని సబ్బెత్తావా ఏంది? ఇంకో పాలు గాని టైప్ వచ్చిందనుకో మా ఇటాల కూట్లోకే కూర అయిపోద్ది. అది చూద్దాంలే. ఇసోటి మట్ చాలా చూసా. అయినా ఏందిరా అట్టా అనేసిందే? ఇంకో పాలు టైపు రాని అప్పుడు చూస్తాను. అయినా ఏందిరా వీరా శివరాకన మీసాలు అలా తిప్పుతూ చూసావు? ఏంటి సంగతి? పడుసు పిల్లన్నాక ఆ మాత్రం చూడాలి కదరా. ఏమే మళ్ళీ పొద్దు కూడా కొండెక్కిపోయింది. అది ఇయ్యాల దాకా ఏం చేస్తా ఉండవు? పెద్ద పొట్టెల కాళ్ళలో ముళ్ళు దిగబడినది. అది కుంటుతో చిన్నగా వచ్చేసరికి పొద్దెక్కిపోనాదే. సరే సరే ఏ నీళ్ళు కాసా పోసుకొనిరా, ఈలోపు కూడు వండుతా తిందు. అట్నే ఈ పొద్దు కూర రేటు చేయలేదు కానీ ఈ పచ్చడి ఎట్టుకెళ్ళు. పచ్చడి నాకు ఇట్టో ఉండదని తెలుసుగా, ఇంకో పాలు ఎందుకు చేసినావు? రోజు కూర తినాలంటే ఎట్లా చెప్పు? మనం ఏమన్నా ఉన్నోళ్ళమా ఏంది? ఏదైనా అట్టుకెళ్ళాలి. అట్నేలే, ఎన్నిసార్లు అడిగినా అదే చెప్తుంటావు. అంత నిట్టమేది. యారా యాడికి పొద్దుగల్లా పోతా ఉండవు? ఊరి మీద బాలాదూరు తిరిగేదానికా? యాడికి లేదు వస్తా ఉండు. ఆ పందులు కుడితి పోసి యాడికైనా ఏగు. రాత్రి నుంచి అట్టే ఉండాయి అవి. చెప్తే గాని చేసేది నీ పన్ను నాకే చెప్తుంటారు. దీన్ని తల పగల కొట్టాలి కొండతో. ఈయనేం చేస్తుంటాడు? పొద్దుగల పాటలు తింటాడా? ఏమైందిరా నీళ్ళు కొడుతున్నావా? తెప్పరాజు పనికి పోతురాజు. ఇంత కట్టపడుతుంది నీకు పాటలు కావాలా? నేనేం చేశాను రా? ఏంది మా ఈ రోజు ఈడ పని చెప్తే నా మీద పడుతున్నాడా? అన్నట్టు చేసింది నువ్వు కాదు. ఇది చెప్పడానికి వచ్చినా ఏంది నేను పడితే నీకు నవ్వులాటగా ఉండదా ఏంది? అయినా గొర్రెల్ని దారికి అర్థంగా దొరకపోతున్నావు. వచ్చేవాళ్ళు పడిపోవాలా? ఆయన సైకిల్ తొక్కేటప్పుడు దిక్కులు ఎవడు చూడమన్నారు? అసలే గొర్రెలు బెదిరిపోతాను. వచ్చేటప్పుడు ముందు చూసుకొని పోవాలా? ఆహా, అయినా మీ అయ్య చెప్పినాడా ఏంది దారికి అర్థంగా పొమ్మనే? నీకు మీ అయ్య చెప్పినాడా ఏంది దిక్కులు చూస్తా పొమ్మని? దీన్ని అయినా ఇప్పుడు ఆ పిల్లతో గొడవ పెట్టుకుంటావా ఏందే? పదహా ఎల్లెల్లు. ఏంద్రా బండగా ఎట్ట వస్తున్నాడు? చూస్తుంటే జరిగినట్టున్నదే. ఏంద్రా సరిగా చెప్పా? వదిలే. ఇందాక దాకేమో అది, ఇప్పుడేమో నువ్వు. ఏందిరా మాకు కర్మ? నీకేమో అర్థమైందిరా? ఓరి బండ నాయాలా, దీనికోసం అంటారా ఇంత రచ్చ చేసింది? కంగారు పడిపోయింది కదరా. వీడి పనులన్నీ ఎట్నే ఉంటారా? బీడీరా బుర్ర వేడెక్కిపోయింది. కాల్చి తెచ్చావేంద్రా?
వేరా సారా పక్కడ కొట్టాడ్రా వాణ్ణి నన్ను ఇంత పుణ్యానికే ఇంకా పాలు కనిపిస్తే సంపేస్తా అన్నాడ్రా వదపారా ఎక్కడున్నాడు రాడు రంగన్న మా మామ పాటలు భలే అదరగొడతాడు. అవునారా మామ నువ్వు పాడు. పాడ్రా. రావోయి సందమామ మా ఆయన ఊళ్ళో లేడా, రావోయి సందమామ తూర్పు దిక్కున తలుపు పడమట దిక్కున పరుపు లోపలికెళ్తే లోపలికెళ్తే చిక్కేస్తుంది మామ. లోపలికెళ్తే అరుపు లోపలికెళ్తే అరుపు రావోయి సంద. అరుపా ఏది అరు నా సారా పాకకొచ్చి నా మనిషిని కొడతావట్రా. ఈ చుట్టుపక్కల నేనే రాజు రా. నీకు దండం పెడతానా, మేమేం కొట్టలేదన్నా. అంటే కొట్టివన్నా అంతే అన్నా, నాకేం తెలియదన్నా. అన్నా ఏరా ఇందాక ఎవడ్రా రాజు గాజు అన్నోడు కనపడ్డే? కొడక్క నువ్వు ఇక్కడ మాత్రమే రాజువి, నేనెక్కడైనా రాజునే. ఏ ఇంకో పాలుగానే మా ఓల్ జోలికి వచ్చావో ముఖం మూకుడైపోద్ది, అర్థమైందా? రండిరా.
అదిగోరా ఆడది పో పట్రా పో 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 గొర్రె పిల్ల ఏయ్ ఏడదాకా పని ఉండదు వస్తా నేను రాను పోయాను సారా తీస్తారా పోయిన చూరు కూడా తీసేసాను అసలు తీసేలా నస పెట్టకరా అడక తలకి సారా తీస్తా ఉండవు ఏంటిదన్న సంగతి ఏ పని చేస్తాం ఇదే సంగతి ఉండి మీ అమ్మ చెప్తా దేవుడే కాపాడాలి పని ఇట్ట కాదురా అనా అట్టా పోయి ఇట్టా వచ్చినావేంద్రా ఎట్టొచ్చానన్నా ఏటైందిరా ఏం కాలేదా చెప్పురా ముట్టాను అమ్మని అమ్మ అమ్మో మళ్ళీ చూద్దాంలేరా సారా కొలిస్తాలేరా 2 కొలిస్తారా ఏరా సిట్టి ఇవాళ బడికిపోలేదా చక్కగా బడికిపోవాలా ఎట్లా ఉంటుంది బాగుందన్నా భలే ఉంటుందన్న మీ జంట మా ఇంటికి పోదాం నీకు బెల్లొబ్బు పెడతా సరేనా నువ్వు ఆగునా అన్న దాని సంగతి నేను చూసొస్తాను నువ్వు వేడా ఉండు ఏంది నీది ఇప్పుడు దాన్ని పోతా ఉంటే కన్ను కొడుతున్నామంట మామూలు కొడితే కైలాసం పట్టేసుకున్నాడు దొంగ సచ్చినోడు మళ్ళీ మునయ్య దగ్గర తెచ్చిన గొర్రె పిల్ల కాని రావడం లేదు నిన్న మందతో తోలుకు రాలేదా ఏంది తోలుకు రాలేదా నువ్వు చూడలేదా ఏంది ఇప్పుడే చూసొస్తా ఉండా ఎట్టపోయిందో ఏమో వెళ్ళి చూడుపో ఎటల్నాది ఎవరుండారేంది ఇంట్లో ఓ పాలి బయటకు వస్తే మాట్లాడాలా ఏంది నేరుగా ఇంటికాడికి వచ్చిండో నాతో పనే ఉండదు నీకు ఈ మధ్య ఎవరు చాలా తేడాగా ఉండదే
నా సంగతి తెలియనట్టుండదే నీకు. అబ్బా ఇంకో పాలు ఇటొస్తే పీక బిస్కేస్తాను. మొహం చూసుకున్నావా? వెలకలు తిరుగుతున్నా హే అంటూ కొత్తూరు నా జోలికి వస్తే కొట్టేస్తాను. గుడ్లు గుబ్బు కళ్ళేసుకుని చూస్తా ఉండవు సించు మొహడ. నా మొహం చూసిన చాలు గాని పోయి పని చూసుకో. తిడతా ఉంటే నవ్వుతా ఉండవు. పిచ్చా ఏంది నీకు? రే కుంటెంకా ఆనా అమ్మో అగ్గి మాదిరి చూస్తా ఉన్నదా? పారా ఈ గొర్రె పిల్లకి కేకలు ఎక్కువ అవుతున్నాయిరా. ఏందే మళ్ళీ అట్ట నవ్వుకుంటా ఉండవు? ఏట్లేమ్మా. అట్టేలే పడుకో, పొద్దుపోయినది. అట్టకి ఏమే మళ్ళీ ఈ పొద్దు కూర చేసి ఉండాలి, తీసుకుపో. పచ్చడి చేయలేదా? ఎప్పుడు పచ్చడి చేసినా మొహం అదలో పెట్టుకొని చిందులేస్తా ఉంటావు. ఈ పొద్దేంది కొత్తగా పచ్చడి అడుగుతా ఉండవు? చేసినావా లేదా? అట్టేలే లోపల జాడీలో ఊరగాయ ఉంది, పట్టుకుపో. రే కర్రోడా మంచి ముక్కేరా. ఇవాళ ఆట నాదేనా? ఏంది పచ్చడి అట్టా? అయినా నేను అడగలేదే. దీవాల కాడికి వెళ్తా ఉండా, పిలిచి అడుగుతావేమోనని. మరి నీకో? నాకు కూర ఉండదులే. అట్టగైతే నా కాడ మాంసం ముక్కుండదు, తింటావా? ఏందది? ఇదే పంది మాంసం. సి నాకొద్దు. ఇంతకు నీ పేరేందో? పేరు అడిగితే నవ్వుతా ఉండదేంద్రా? మర్చిపోయింటదన్నా. పేరు మర్చిపోవడం ఏంది? ఏందిరో మీ ఇద్దరి మధ్య ఏదో వ్యవహారం నడుస్తా ఉండదా? అట్ట ఏట్లేదా? నాటకాలు చేయదు కానీ ఇంకో మాట చెప్పహే. ముఠాల్ మొక్కదీరా. రే ఈరయ్యా, వచ్చే ఆదివారం యాట ఉండాది. ఆ కత్తులు బాగా మొద్దు బారిపోయి ఉండాయి. అవి బాగా నూరి సాన పెట్టమన్నాడు మీ అయ్యా. ముందుగల్లా పని చూడు. ఎప్పుడు నాకే చెప్తా ఉండవు? నాకేం పనులు ఉండవా ఏంది? నీకేం పనులున్నాయిరా? తాగి తొంగోడవా? మొగోడ నాక బోలెడన్ని పనులుంటాయి, అన్ని మీకు చెప్తారా? పోరా. కత్తులు మొన్నేమో పూర్తిపోయి మంది, ఇప్పుడేమో కత్తులు 100 మంది. దీన్ని ఏంది ఈరస్వామి ఈ మధ్య నీ చుట్టే తిరుగుతా ఉన్నాడట? ఆడో ఎర్రోడ్లేవే, నాకైతే అట్ట కనపట్లేదే. ఏందన్నా ఒక్క పిట్ట కూడా కాని రావట్లేదా? ఒక్క పిట్టేంద్రా, 2 పిట్టలు వస్తున్నాయి చూడు. అవునన్ను ఎరా, ఈ మధ్య దీని వ్యవహారం బాగా జోరుగా ఉండదా? మాటలు పట్టించుకోకే, రోజుకి సిక్కులేనిపోతా ఉండరు. ఇలా సచ్చిపెట్టోళ్ళే లేరా? ఈరిగాడితో ఊరవతలా తెగ సరసాలాడుతుండది. అవునరా, ఏం చేసినా అడగడానికి దీని అయ్యలేడు. దీని అమ్మ చూస్తే ఒట్టి ఎర్రబాగా, ఇంకా దీని వేషాలకి అడ్డా అదుపా. అన్నా
ఆడలో ఏం నచ్చిందో అన్న చూసిన దానికే తెలియాలి కదరా. కసా కసా ఏ భలేగుండది. ఏయ్ కసా కసా కసా. మనుషులు మా ఎంటపడి ఏడిపిస్తాండారన్నా నా దగ్గర రంగిని సొప్పుతో కొట్టిందన్నా. అయినా సిగ్గా సరం. కొడకల్లారా ఆ పిల్ల జోలికి వచ్చారంటనా? ఏంటి అట్ట కొట్టే వాళ్ళని? ఇట్టా నాయాల్ని కొట్టాలనా చంపాలనా? అయినా ఎందుకు కొట్టినావు? నన్ను ఏడిపించినారనా? ఏ నీకు తెలీదా ఏంది? తెలీదులే చెప్పు. నాకిట్టమైన వాళ్ళని కట్టపెట్టి ఇట్టకేసేస్తా. ఏ నేనంటే అంత ఇట్టమా? ఇట్టం కాదు ప్రాణం. ఏ నేనంటే నీకు ఇట్టం లేదా ఏంది? ఉందాది కానీ మరేందో చెప్పు. అది నన్ను మనవాడతావా? ఏందట్ట అడిగావు? నేను చూస్తేనేమో ఎడ్డిమట్టిగా ఉంటాను, నువ్వు చూడటానికి బారుగా బాగుంటావు. నిజంగానే నీకు ఇట్టమా అని. అయ్యో చూడు ఎట్ట తగిలిందో. నీకేమే చూడడానికి చక్కగా సందమాలాగుంటావు. నన్ను ఉడికించడానికి ఏదో అట్ట చెప్తావులే. నిజమే. ఇంతకి నీ పేరేంటో? మళ్ళీ మళ్ళా అందరు చూస్తా ఉన్నారు. ఏంటి చూస్తా? అయ్యో ఆ పంట చూసేసింది. ఈ పంట ఎక్కడ పోయిన వదులుతురా నాయనా? ఏంటో చెప్పు, వింటా ఉండగాని. మరి ఊ కొట్టబోయింది. సరే గాని అట్టే నిన్ను మాట్లాడుతా, నిజం చెప్తావా? ఏందో చెప్పే ఊరికే. అది అది మరి నీ గుండె నిండా నేనే ఉండానా? నీ గొర్రెలు పక్కటి ముసల్ది నీ పక్కన ఉండే రంగి ఇట చాలా మంది ఉండారులే. ఆహా చెప్తావా లేదా? మరి లేకపోతే ఏందా చూసుకో. కానొస్తుందా ఏంది? చెవులుండాయి కదా, సప్పుడు కూడా మళ్ళీ అంటది ఓ పాలినే. అట్నా వినపడట్లేదు. ఏది ఇట్ట పట్టు.
ఏమైందయ్యా? ఏట్లేదన్నా చూపిమన్నా ఏట్లేదు నిన్నే. గుండెల్లో ఉంటే కాన్ రాలేదన్నావుగా, ఇప్పుడు కానొచ్చినాదా? యాడికి పోయినావయ్యా? పొద్దుగాల నుండి కాన్ రాలేదు, నీకోసం చూస్తా ఉండా. కాన్ రాకపోయేసరికి బెంగడిపోయింది. మరి ఉండదా అయింది? సర్లే గాని బాగా ఆకలిగా ఉండదు, ఇంటి దాకా వెళ్ళి తినేసొస్తా. ఆనగల్లాగా మాట్లాడుకుందాం. అయ్యో ఎల్లబాకు, నువ్వు ఎట్టగా వస్తావని నీకు కూడా అట్టుకొచ్చాను. అట్నా? సరే కానీ పట్టు. కాటుకు డబ్బా దీనికోసమా? పొద్దుగా నుండి కాన్ రాలేదు. అవును, మళ్ళీ నీ కళ్ళు చాలా బాగుంటాయి, కాటుకెట్టుకుంటే ఇంకా బాగుంటాయి, అందుకే అట్టుకొచ్చా. ఎట్టుకో. అట్నే ఎట్టుకుంటాలే గాని ముందు చెయ్యట్టు. అయినా కాటుకు డబ్బా కోసం ఎందుకయ్యా ఎండలో అంత దూరం పోయినావు? అదేంది మళ్ళీ అట్ట అంటావు? నీ సంతోషం కోసం ఏడికైనా పోతా, ఏదైనా చేస్తా, అవసరమైతే నా ప్రాణమైనా ఇస్తా. అయ్యా ఎప్పుడు అట్టానుకయ్యా, బతికిన నాలుగు నీతోనే ఉంటానయ్యా. సర్లే కానీ తిను. రా, యాడికి రా పోతా ఉన్నారు? ఆకలిగా ఉండదు, ఇంటికెళ్ళి పట్టు పడదామని. కూర్చోండ్రా. నీకేవరా మళ్ళీ తెచ్చుద్ది, మరి మాకు సరిపోద్దులే. కూర్చోండే. మిమ్మల్ని రా. అట్నే కానీ ఇటరా. అట్నే కానీ మీరు మాత్రం తింటామన్నా, ఇంటికి పోయేస్తా. అన్న అట్టు తినండి అన్నా. ఎట్టా ఉండదు? నిన్న మాట అడుగుతా, చెప్తావా మళ్ళీ? అట్నే అడుగు. నిజంగానే నేనంటే ఇట్టమేనా అని. నా మాట నాకే చెప్తా ఉండవా ఏంది? చెప్పా. మరి ఏం అట్ట అడిగినావు? మరి ఆ రోజు పంది మాంసం ఇట్టం లేదన్నావు, ఇప్పుడు ఈ పందులో నచ్చినాడా అని. అబ్బా అరే సిగ్గే. సరే గాని రేపు పొద్దుగల సంతకు పోతా ఉందాం. ఎందుకయ్యా? నీకోసం కొత్త సీర ఎత్తుకొద్దామని. ఆయన ఇప్పుడు ఎందుకయ్యా సీరా? ఏం కాదులే, నీకు ఇట్టమైన రంగేదో చెప్పు. నాకు రాణి రంగంటే చాలా ఇష్టం. అదే అట్టుకొస్తా. సరే పొద్దుపోయేలా ఉండదు, బయలుదేరదామా? రా. విన్నా వచ్చేయ్యా. పొద్దుకు కేళ్ళకి వచ్చేస్తాలే. అంటే రేయ్ ఊర్లో ఏందో అయిందంటరా? ఏందబ్బా పొద్దు పొద్దున్న ఆడుకోబోతా ఉండరే, ఏమై ఉంటది? ఓరి ఎదవన్నారు ఎదవా, యాడ పండుకునేది కూడా తెలవదంట్రా. పేకల దాకా తాగి రావడం, యాడ పడితే ఆడ పడిపోవడం మనిషి అంట్రా. ఆ మాత్రం కూడా తెలియలే? అవును, ఈ మధ్యన ఎవరో పిల్లతో కలిసి తిరగతా ఉండవంట, ఎవరు రాది? రే రే ఏడకు రా పోతా ఉండవు?
పనిలో చేరో ఏంది? వచ్చినోడు మనోడు బయటోడు తెలుసుకుని కదరా చెయ్యాలి. నమస్తే రెడ్డి గారు, గుర్తుపట్టినారా లేదా? యారా చంపేద్దామనా? రెడ్డి గారి బలగాన్ని బాగా మేపుతుండారే, బాగా బాగా. ఓరి నువ్వా? నేనెవరు అనుకుండాలి. చాన్నాళ్ళయింది నిన్ను చూసి. ఏంది ఇట్టా వచ్చిండవు? ఏముంది రెడ్డి గారు, మీరేమో ఈ ఊరి సీఏని ఉన్న పలంగా చంపేసినారు. ఆ కుర్చీలోకి నేను వచ్చినాను. ముందుగా రెడ్డి గారి దర్శనం చేసుకోవాలని స్టేషన్ కూడా పోకుండా నేరుగా సరాసరి ఏడకే వచ్చిన. అట్టాగైతే ఇక మేము ఏం చేసినా అడిగే ఓడే లేడు అంటావు, అవునా? ఏమైనా చేసుకోండి రెడ్డి గారు, ఏది మీ దాకా రాదు, రానివ్వను. సరే రెడ్డి గారు, పోయేస్తా. భోజేసిపో. ఇంకా ఏడ్నే ఉంటాయి కదా, భోజనం ఏంది? మందు ఇదిగో మందేనా? పొద్దు కూడా రెడ్డి గారేం తగ్గలేదే, వయసు పెరిగిన ఊపి ఇంకా ఉయ్యాలెక్కి ఊగుతానే ఉండదు. సరే రెడ్డి గారు. ఏందంతా ఇట్టొచ్చుండారో? ప్రతి సంవత్సరం మీ చేతుల మీద జరిగే జాతర చందా కోసం వచ్చినవయ్యా. రాయ్ అదేందో చూడు. అట్నే అయ్యా. అయ్యా మళ్ళా ఏంది? ఈ ఏడాది జనానికి అన్నదానం చేయిస్తే బాగుంటుందని మా అందరి అభిప్రాయం. అది మీ చేతుల మీదుగా జరిపిస్తే బాగుంటుందని. చూడు పంతులో, నాకు దైవ పిచ్చి మాత్రమే ఉండాది, ఈ జనం పిచ్చి లేదో అర్థమై ఉండాదా? అయినా నేను అన్నదానం చేయకపోతే ఈ నా కొడుకులు పస్తులుంటారా ఏంది? అంటే అది చేసిన పాపాలు పోయి పుణ్యం వస్తుంది కదా అని. పిండాలు పెట్టి ఆడికాడికి వచ్చి అన్నయ్యలు ఎట్టుకుంటారేంట్రా? మీ కర్మ కాకపోతే. పంతులో, అంటే మేము పాపాలు చేస్తుండామని తెలివిగా మాకే చెప్తుండావా? చూడు, నువ్వు పంతులు అని వదులుతూ ఉండా, లేకపోతే తెలుసుగా. రాయ్ పంపిస్తాడ్రా. సూర్యుడు ఏడుంటాడ్రా? ఏమో నా చూడలేదా? పైన ఏదో వాసన వస్తా ఉండదన్నా. ఎలుకలు చచ్చినట్టుండాయే, వెళ్ళి చూడుపో. అట్నా అన్నా? ఎట్టారా ఇప్పుడు? ఏం తోసట్లేదే. ఏడ్చేద్దామేరన్నా? రేయ్ ఈడ పనేం లేదు, రెడ్డి గారు పిలుస్తున్నారు, అడికెళ్ళండి. చెప్తుంటే ఒకరు మొక్కలు ఒకరు చూసుకుంటారేట్రా? మీకే చెప్పేది, ఆడికెళ్ళండి త్వరగా. డబ్బులు ఇస్తా లేరా? వెళ్ళండి. పదండ్రా వెళ్ళి చూద్దాం. అట్టాగే ఏందిరా? సరే సరే, మేము వచ్చే వాళ్ళకి కూడుండేట్టు పో. శవం పైన ఉండదు సార్. ఎవర్రా మీరు? రెడ్డి గారి మిల్లు పనిచేస్తామయ్యా. ఈడ పనుండదని గుమాస్తా అనిపించినాడయ్యా. ఓ మీరేనా? పైన శవం ఉండదు, పోయి తీసుకురండి. అట్టగానే రేట్రా ఆనా రాత్రంతా ఎలకలు బాగా పీక తినట్టున్నాయి ఇన్ని, అందుకే శవం బాగా వాసన వస్తాండది. నా ఇంటేపు చూడ్డానికే ఈ ఊరి జనం భయపడతారే, అట్లాంటిది ఆడు నన్నే సంపాలని చూసుంటాడంటే ఆడు ఖచ్చితంగా ఈ ఊరుడు కాదు.
చూస్తుంటే వాడు మిమ్మల్ని చంపడానికి వచ్చి వీడినే ఇంతలా చంపాడంటే ఖచ్చితంగా చెప్తున్నాను, వాడు మీ మీద చాలా పగతో ఉన్నాడు రెడ్డి గారు. ఈ శవాన్ని తీసేయండి రా. మీరేం ఆలోచించకండి రెడ్డి గారు, వాడు ఎవడైనా సరే వదిలే సమస్య లేదు. వాడి సావు మాత్రం మీ చేతుల్లోనే. రే కర్రోడా, నేను పోతా ఉన్నాం కానీ గుమాస్త దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని మనం ఉండే చోటుకు సార్ అటుకొచ్చాయి. రే ఈరాసామే, అయ్యా రెడ్డి గారి మనుషులు ఎవరో చంపినారంట. పనులుంటాయి. ఏంటండయ్యా, మేము పని చేయడానిక వచ్చింది? వాళ్ళ సవాలు వీళ్ళ సవాలు మోయడానిక ఏంది? అయినా అన్ని మాకే చెప్తారు. ఏందిరా నోరులేస్తా ఉండదు, చెప్పిన పని చెయ్యాలా? రేయ్ శవమేగా, మోస్తే తప్పే ఉండదురా. పదండి. చాలే బయలుదేరండి. సరే పో. అయ్యా ఎంతసేపు చూస్తారా? దించండి. సిఐ, నువ్వు పట్టుకునే లోపు మా వాళ్ళు ఇంకో నలుగురు పోయేట్టుండారే. ఆ పనిలోనే ఉన్నాను రెడ్డి గారు. ఎప్పుడురా? ఇంకోటి పోయే వరకు ఆ పనిలో ఉండేదే. రై కానివ్వండి. ఏం సిఐ, పొద్దుపోయి వచ్చుండావు? మీతో మాట్లాడదామని. కొంపదీసి మా వాళ్ళని చంపినోడు దొరుకున్నాడా ఏంది? ఎవడో మిమ్మల్ని చంపాలని ప్రయత్నిస్తున్నాడు. మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండటం మంచిది. చూడు సిఐ, నీకు లచ్చమిచ్చేది నాకు జాగ్రత్త చెప్పడానికి కాదు. వాడెవడో కనుక్కోవాల్సిన బాధ్యత నీదే. అది వదిలేసి నన్ను జాగ్రత్తగా ఉండమంటావేందే? అయినా మా అయ్యగారిని చంపేదాన్ని ఎవరు కూడా అదే. ఏ ధైర్యం లేకుండా ఇద్దరిని చంపినాడే ఏంది? ఆడెవడో కనుక్కున్నావా లేదా? ఈ చుట్టుపక్కల ఊళ్ళో కనుక్కుంటే ఎవరో మీ గురించి అడిగినట్టు చెప్పినారు. అందుకే చెప్తున్నా. అయినా వాడు మీ దాకా రావాలంటే ముందు నన్ను దాటి రావాలి కదా. బాగా నా మనుషుల్ని చంపినోడు ఎవడైనా సరే, వాడెక్కడున్నా సరే వదలకూడదు సిఐ. వదిలిపెట్టే సమస్య లేదు. అదే ఆ పనిలో ఉండవు. వస్తారెడ్డి. బండాపు వెళ్తారేంటి? ఇప్పుడు ఎవరు ఉన్నట్టున్నారు. వెళ్ళి చూడు. ఎవరో తాగుబోతులా ఉంటారు సార్. మంటేసి ఉంటారు. అయినా ఇదంతా ఇక్కడ మామూలే సార్. సార్ అటు చూడండి.
ఎవడరా నువ్వు? నీ పేరేంద్రా? గుంటెంకడయ్యా. ఏం చేస్తా అంట? రెడ్డి గారి మిల్లు పని చేస్తుంటానయ్యా. రెడ్డి గారింట్లో శవం తీయటానికి వచ్చిన వాళ్ళలో నువ్వు కూడా ఉన్నావు కదరా? అవునయ్యా. ఇయ్యాటప్పుడు ఏడేం చేస్తున్నావురా? ఏయ్, నిన్నేరా అడిగేది. చిచే, అలా పాలలేని నాయన. ఏయ్, చూస్తావేంద్రా? పోలే. ఏటైందిరా అట్ట కంగారు పడుతూ ఉండవు? సీగాడు ఆ పోలీసోడా? ఏటైందిరా? దారిలో వస్తా ఉంటే ఇంత రాత్రిపూట యాడికి రా పోతా ఉండే అని అడుగున్నాడు. నువ్వేటి చెప్పినావురా? ఏదో చెప్పినాలు కానీ ఎందుకని మంచిదని లాంతర ఆరుకుని వచ్చుండా. ఎరా రెడ్డిని భిన్న సంపాలి, లేదంటే ఆ సీఏ గాడికి అనుమానం వచ్చిందో ఆడు మనల్ని నెరసడో. ఎవడడ్డొచ్చిన రెడ్డి నీడ్చే సమస్య లేదు. చివరికి ఆ బ్రహ్మదేవుడు దిగొచ్చిన ఆడి సావు మాత్రం నా చేతుల్లోనే. చూస్తా ఉండు. ఏందిరా వెళ్తురు? ఊరిని ఆ పోలీసుడికి అనుమానం వచ్చి ఎతకతా వస్తున్నాడా ఏంది? నువ్వు నోరు మీరా, లేకుంటే ఒక్కసారికి ఎంతమంది యాడికి పోతా ఉన్నారబ్బా? వెళ్ళి చూద్దాం. హలో, ఎవరు? ఉన్నా సార్. ఎవరు? రెడ్డి గారు సార్. చెప్పండి రెడ్డి గారు. ఏంది సిఐ, నా మనుషుల్ని చంపినోడి గురించి ఎంతవరకు చూడాలి? ఆ పనిలోనే ఉన్నాను రెడ్డి గారు. ఈ వల్ల అవ్వదులే గానీ నేనే చూసుకుంటానులే. అంత మాట ఎందుకులే రెడ్డి గారు. రేపు తెల్లారెకెల్లా ఆడి శవం మీ ముందుంటది. అది చూద్దాం. చూడండి. ఏవయ్యా నాగరాజు సార్, నాకెందుకో మన మధ్యనే ఉంటూ అన్నీ తెలిసిన వాడే ఇవన్నీ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. ఏమంటావు? అవును సార్, రెడ్డి గారి దగ్గర పనిచేసే వాళ్ళే ఇదంతా చేస్తున్నారనిపిస్తుంది సార్. రెడ్డి గారి దగ్గర పనిచేసే వాళ్ళలో అంత ధైర్యం ఉందంటావా? అదేంటి సార్, ఆ రోజు సచ్చిన శవాన్ని చీకటి గదిలో నుంచి నేరుగా బయటికి తీసుకొచ్చాడే, ఆడికి ధైర్యం ఉండబట్టేగా. అంతమంది మనుషులు శవాన్ని తీసుకురమ్మంటే భయపడ్డారు. కొద్దిగా ఆలోచించాల్సిన విషయమేనయ్యా. అవును సార్. అన్నట్టు ఆ రోజు రాత్రి కనిపించింది వాడి మనిషే కదా? వాడి మనిషే సార్. రోజంతా అంటారా చేసేది? చేయండి. చేద్దాం అన్నా. అయ్యా మీ గుమస్తే ఆడరా? ఎన్ని ఉంటాడయ్యా? పిలుచుకురాబో. అట్నే అయ్యా. నమస్కారం సార్. ఏంటి ఇట్టా వచ్చినారు? ఈ మధ్య పనిలో ఎవరైనా చేరారా? చేరారు సార్. ఎవరు? రెడ్డి గారి మనిషి చనిపోతే వచ్చారే వాళ్ళే సార్. ఏడున్నారు? ఈరోజు పనిలోకి వచ్చినట్లు లేరు సార్. ఏం సార్? నువ్వు బండి తీసుకుని స్టేషన్కి వెళ్ళిపో. ఓకే సార్.
మీరు ఇక్కడ చేస్తున్నారా? దొంగరాయలారా ఒక్కొక్కటి కాల్చి వాళ్ళు తప్పుతా చెప్పండి రా. ఏం చేస్తారు ఇక్కడ? కాల్చి వాళ్ళు తప్పుతా చెప్తారా చెప్పరా? ఇక్కడ సరిగ్గా చాలు వ్యక్తి కారణం మీరే కదా. ఒక్కొక్కటి కాల్చి పారేస్తా నిజం చెప్పండి. కూర్చో 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 ఒకరి మీద కూర్చో. కూర్చోండి కూర్చో వెళ్తే కాల్చేస్తా. చెప్పు నిజం చెప్పు. చెప్తానయ్యా ఎవరు నేను చేయకండయ్యా చెప్తా నిజం చెప్తా. మాది పోతుగడ్డ. అయినా ఇంత జరుగుతా ఉంటే ఏ రోజు ఒక్క మాట కూడా చెప్పలేదు వీడు. కనీసం మీరైనా చెప్పాలి కదరా. బంగారం లాంటి బిడ్డని అట్ట చేయడానికి వాళ్ళకి మనసు ఎట్ట వచ్చి ఉండదు. వీడు చూస్తే నాకు దిగులుగా ఉండదు. నెట్టని దేశపోండిరా కాస్త దిగులైన తగ్గద్దా. అయినా ఇంత జరుగుతా ఉంటే రాళ్ళు కొట్టుకాడా ఎవరు చూడలేదా ఏంటిరా? ఆ గుట్ట దగ్గర ఎవరు చూడలేదంట పెద్దయ్య. ఏంది ఇది రాళ్ళ గుట్ట కాడ జరిగిందా? ఆయన వాళ్ళకి ఎంత కట్టం వచ్చి ఉండదో. వాళ్ళ అయ్యి కూడా జీవాల కాడ పావు కాటేసి వచ్చినాడంట కదా. ఆ రోజు ఎవరు వచ్చారు రాళ్ళ గుట్ట కాడికి? ఊరి బయట వాళ్ళు. ఓ పాలు రాళ్ళ గుట్ట కాడికి పోద్దాం పదండ్రా. ఇప్పుడు ఆడికి ఎందుకురా? ఈడు నా మాట ఎన్నేయండు. చుట్టుపక్కల ఊర్ల సంది మోటార్ చక్రాల బండి ఎవరికుండాదిరా? ఏమో తెలియదురా. ఆ పొద్దుగాల మన ఊర్లోకి కొత్త మనుషులు ఎవరిని వచ్చుండారా? చూడలేదురా. నువ్వు పోయి మళ్ళీ చంపిన బండరా ఎట్టుకుంటారా? ఇప్పుడు అదేనికిరా? మళ్ళీ ఏ బండతో అయితే చంపినాడో ఆ బండతోని ఆడి పానం పోవాలా? రే పోలయ్యా, నువ్వు పోయి సైకిల్ అట్టుకురారా. అట్టా పోయి చూసొద్దాం. అట్నే మళ్ళీ నీ చంపినోడిని విడిచిపెట్టే సమస్య లేదురా. తనకి ఎంత నరకం చూపి చంపినాడో ఆడికి అంతకన్నా ఎక్కువ నరకం చూపి చంపాలా. అయితే మీ అయ్య పని చేసుకోమని చెప్పినాడా? నువ్వు తెలిస్తే ఏం చెప్తావు? ఏరా మళ్ళీ కట్టా జరిగినందుకు మీకు మాత్రం బాధగా లేదట్రా? అదేంద్ర అట్టా అంటావు? ఆడెవడో తెలిస్తే మాకు చంపాలనే ఉంది. మరట్టా న్యాయాల్ని ఊరికే వదలకూడదురా. దొరికేంత వరకు వెతుకుదాం, దొరికిన తర్వాత నరకుదాం. ఏడున్నాడని వెతుకుతా ఉన్నా. ఆడాడున్నా సరే పాతాళంలో దాక్కున్నా
పైకి తెచ్చి మరీ సంపుతా చూడు. దిగో నేను ఎక్కువ చూడు పెద్దాయనా, 2 వారాల క్రితం మోటార్ సైకిల్ బండి ఏమైనా పోయిండదా? పోయి ఉండదు బాబు. ఎటైపోయింది? ఈ టైపు పోయి ఉండదు బాబు. అందులో ఎవరుండారో చూసావా? కత్తలు తొక్కేసుకొని పెద్ద పెద్ద మీసాలతో ఉన్నాడు బాబు ఒకడు. ఇంకెంతమంది ఉండారు? 4 కన్నా ఎక్కువ ఉండారు బాబు. వాళ్ళు ఎట్లుండారు? ఒకటి చేతిలో పెద్ద తుపాకు ఉండదు బాబు. అందులో ఒకడికి పొడుగు గడ్డ ఉండదు బాబు. బండి తోలేవాడు తుప్పగా ఉన్నాడు. మిగతా వాళ్ళు మొటోల్లో ఉన్నారు బాబు. సరే పెద్దయినా, ఈ టైప్ ఎన్ని ఊళ్ళు ఉంటాయి తెలుసా? సుమారు 30 ఊళ్ళ దాకా ఉండొచ్చు. 30? ఎందుకు అడుగుతుంటారు? ఏట్లేదులే. బతికిన నాన్న నీతోనే ఉంటానయ్యా. నువ్వు లేకుండా బతకలేనే. కత్తలు తొక్కేసుకొని పెద్ద పెద్ద మీసాలతో ఉన్నాడు బాబు ఒకడు. 4 కన్నా ఎక్కువ ఉండారు బాబు. పెద్ద తుపాకు ఉండదు బాబు. ఎడకలా పోతా ఉన్నావు? మళ్ళీ సమ్మె చూసి గుర్తుపడతావా? సరే సరే ఎక్కువ త్వరగా. పెద్దయ్యా, ఇటైపోతే ఏ ఊరు వస్తుంది? ఇట పోతే ముసల దెబ్బ వస్తుంది. కుడి వైపు తిరిగి నేరుగా పోతే గంటవరం వస్తుంది. ఎతికినాను. చివరికి రెడ్డి పొలిమేరులో ఉన్నాడని కనుక్కున్నా. తర్వాత ఎవ్వరికి అనుమానం రాకుండా రెడ్డి మిల్లులో చేరి రెడ్డిని చంపడానికి రెక్కి వేసింది మేమే. రెడ్డి అనుచరులను చంపింది మేమే. రెడ్డిని చంపబోయేది మేమే. కల్లారా అంటే రెడ్డిని చంపడానికి ఈ ఊరు వచ్చారట్రా? ఎంత పన్నారా పడినారా? రెడ్డి మిల్లులోనే పనిచేస్తా రెడ్డినే చంపాలని చూస్తున్నారంటే ఎంత ధైర్యరా మీకు? అయినా నేనుండగా రెడ్డిని చంపడం జరగని పని. రెడ్డి సావునాపడం నువ్వు కాదు కదా. నీ అయ్యి వచ్చినా ఆపలేడు, ఆడయ్యి వచ్చినా ఆపలేడు.
రే బండోడా అట్టా చంపేవేంద్రా పోలీసోడిని. ఆడు సంపకపోయినా నేనే సంపేటోడిని. రెడ్డి సావాలంటే ముందు ఈడి అడ్డు తొలగాల. వీడు కంగారులో పోలీసోడిని చంపినాడు సరే, రెడ్డికి తెలిస్తే ఎట్టా? అవన్నీ నేను చూసుకుంటా గానీ ముందు నేను చెప్పింది చేయండి. ఎవరు చేస్తుండారు ఇది? ఏందయ్యా మనకే జాగ్రత్తలు చెప్పి ఇప్పుడు ఈయనే పోయి ఉన్నాడు. ఎవడై ఉంటాడ్రా? ఎవడు చేస్తా ఉంటాడో తెలియడం లేదయ్యా. ఎందుకైనా మంచిది మనోళ్ళందరినీ జాగ్రత్తగా ఉండమని చెప్పండి. అందరి మీద కన్నేసి ఉంచండి. నీకు సావు తప్పదు, సావు తప్పదు, తప్పదు, నీకు సావు తప్పదు, తప్పదు, సావు తప్పదు. ఏమై ఉండదురా? పంచర్ అయినట్టు ఉన్నదయ్యా. దిగి చూడ. అయ్యా ఇదెవరో కావాలని. రాముడిలో రావణుడు కొలువైతే వీడులో
నువ్వు నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు? చెప్పకుండా ఎట్టా చంపుతాన్రా? 5 నెలల క్రితం పోతుగడ్డ శివార్లలో ఓ ఆడపిల్లను మృగంలా హింసించి చంపినావు కదరా, అప్పుడే మర్చిపోయినావా? అసలేం జరిగిందంటే మళ్ళీ చంపిన రాయితోనే ఆడిని చంపుతానన్నావు కదరా. దాంతో చంపాల్సినోడు ఇంకా బతికే ఉన్నాడ్రా. రే మనోడు పైన కత్తి పెట్టినావేంద్రా? అయినా నువ్వేంద్రా? రే మనోడు కాదురా, మన మధ్యలో ఉండే శత్రురాయుడు. మనోని చంపడం ఏందిరా? మళ్ళీనే చంపినోడు మనల్ని చంపడా ఏంది? అయినా మళ్ళీ నీడెందుకు చంపినారా? బాగా బాగా ఇక్కడ తెలిసి ఒక పగ నడుస్తుంటే తెలియకుండా మరో పగ నడుస్తా ఉన్నది. అయినా మళ్ళీ మీద ఈడికెందుకురా పగ? మళ్ళీ మీద కాదు, రెడ్డి మీద. రెడ్డి మీద? రెడ్డికి నమ్మిన పంటు ఈడి తండ్రి కొండయ్య. రెడ్డి భార్యకు కొండయ్యకు అక్రమ సంబంధం ఉండేది. అది చూసిన రెడ్డి కోపంతో రగిలిపోయి ఆడి భార్యను చంపినాడు. ఈడి తల్లిదండ్రులను తెగ నరికి ఈయన్ని చంపబోతే తప్పించుకుని పారిపోయినాడు. ఈడితో పాటు రెడ్డి పైన పగ పెరిగినది. రెడ్డిని చూసిన పండోడు పగతో రగిలిపోయినాడు. కొనపానంతో ఉన్న మల్లిని చూసి కాపాడాల్సింది పోయి అనుమానం వచ్చేలా చేసి ఆన్ని పట్టుకోవడానికి దగ్గరుండి సహాయం చేసినాడు. అట్టాగే రెడ్డి కంట పడకుండా జాగ్రత్త పడినాడు. మేకవన్నే పులిలా ఎనకుండి ఇంత నాటకం నడిపినాడు. ఇవన్నీ నీకెట్టా తెలుసురా? మల్లిని చంపిన చోట ఈడి కడియం పడి ఉండాది. బండోడ్లాగే ఉండే మనిషిని రెడ్డి ఇంట్లో ఉండే పటంలో చూసి ఆడితో పాటు పటంలో ఉన్నోడిని అడిగితే ఈడెవరో చెప్పు. ఆడు రెడ్డి కుడిభుజమయ్యా. రెడ్డి అన్న ఎప్పుడో చంపేసినాడు కదా. అంతేనా? ఇంకేమైనా ఉండదా? ఆడుకో కొడుకున్నాడయ్యా. ఆడు మోగోడయ్యా. సిఏని చంపడంతో నా అనుమానం గట్టిదైనది. ఈడు అన్నం పెట్టిన చెల్లిని చంపిన రాక్షసుడు. అయినా మళ్ళీ చంపినోడివి నిన్నెట్టా వదులుతాందా?